మిత్రులారా, జై భీమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ జై భీమ్. సభ కొంత లేట్ అయిన మాట వాస్తవమే. నేను 10-16 నిమిషాలకి ఇక్కడికి వచ్చాను. కానీ వివిధ ప్రాంతాల నుంచి రావటం వల్ల, సునీల్ గారు చెప్పినట్టు వివిధ ప్రాంతాల నుంచి రావటం వల్ల లేట్ అయింది. మనం కొంచెం వీటిని సవరించుకుందాం. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనే అంశం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాదు, కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రధానమైన చర్చగా ఉన్నది. నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎన్ని కోతలు కోసినా కూడా విద్యా వైద్యం మీద అసలు పట్టించుకున్నటువంటి 2.5% ఇచ్చినా కూడా అది చర్చకు రాలేదు. ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా చర్చలో ఉన్నది. ఈ విషయాలలో చాలా స్పష్టంగా మాట్లాడటానికి, రాజ్యాంగం గురించి మాట్లాడటానికి గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు. అదేవిధంగా కంచె అయ్యలయ్య గారు ఉన్నారు, మిత్రులంతా ఉన్నారు. ముఖ్యంగా వీసీకే పార్టీ నుంచి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి బాలసింగం గారు కూడా ఉన్నారు. మీరంతా మాట్లాడతారనుకుంటున్నాను. నేను ఆ సబ్జెక్టులోకి పోవాలి అనుకోవట్లేదు. కానీ ఒకందుకు సుప్రీంకోర్టుకి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని అర్థం నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని సపోర్ట్ చేయటం కాదు. నిద్రపోతున్నటువంటి ఈ మాల సమాజాన్ని మేల్కొల్పింది. ముప్పై సంవత్సరాలు నిద్రపోయాం. అందులో నేను కూడా భాగస్వామిని. అయితే ఈ కుట్ర ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయం అధ్యక్షుల వారు, ఎంత టైం ఉంది నాకు? నా ఇష్టమా? నా ఇష్టం అంటే మరి అన్నం ఆకలి అవుతుంది కదా నాకు. నేనే ఇప్పుడు 2 సార్లు పోయి కాఫీ తాగి వచ్చాను. ఆకలి. ఫస్ట్ స్పీకర్ కాబట్టి టేక్ మై టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వారు ఇచ్చినంత సమయం నేను తీసుకోను. మీకు 7 గంటల వరకు ఉన్నది కాబట్టి. అంటే నేను యాక్చువల్గా కార్డియక్ సర్జన్ కాదు, హార్ట్ సర్జన్ కాదు. నేను హార్ట్ స్పెషలిస్ట్ని. ఆపరేషన్ ఏమి లేదు నాకు. వారు చెప్పినట్టు నేను తప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు. నాకు ఇంకో వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. అందుకే నేను ముందు మాట్లాడుతాను. మిత్రులారా, మనువాదానికి మరణ శాసనం రాస్తున్నాం ఇది కానీ ఒక పాట పాడారు మిత్రుడు. నిజంగానే రాస్తారా మీరు? ఆ దమ్ములు ఉన్నాయా మానవాళ్ళకి? ఉన్నాయా? మైక్ ఇస్తే గంటల తరబడి మాట్లాడటానికి మానవాళ్ళకి దమ్ములు ఉన్నాయి నా ఉద్దేశం. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఆచరణలోకి ఎక్కడ దిగుతారు? నినాదాలు ఇవ్వటమేనా, లేక ఆచరణలోకి దిగుతారా? రేపు రాబోయే భవిష్యత్తు ఇక్కడ ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే 40-50 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఈ సభలో. ఇది సునీల్ కుమార్ గారి యొక్క ఆర్గనైజేషన్ కెపాసిటీ కావచ్చు, లేకపోతే రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మీరు వచ్చారనుకోవచ్చు. నేను కాబట్టి మనమందరం కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలకి సుప్రీంకోర్టులో టెస్ట్ వేసినటువంటి బ్రాహ్మణ జడ్జిలకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 30 సంవత్సరాల నిద్ర నుంచి మేల్కొల్పినందుకు, 30 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నందుకు మాల మేధావులంతా మనువాదులయ్యారు. ఇది కూడా ఒక బిరుదే. కానీ ఇక్కడ అబ్జెక్షన్ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల నుంచి, హేతువాద సంఘాల నుంచి, అదేవిధంగా అనేక రకాల మేధావుల నుంచి, అనేక కులాల మేధావుల నుంచి కూడా నరేంద్ర మోడీ మానవతావాది అన్న మాటని ఖండం చేయలేదు. అంటే
మాలలు మనువాదులైనా పర్వాలేదు, కానీ నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లా అయ్యేది నా ప్రశ్న. 2000 మంది ముస్లిమ్స్ని, నిండు గర్భిణీ స్త్రీలని పొట్టల కోసి త్రిశూలాలకి ఆ శిశువుల్ని కుచ్చేసి ఊరేగించినటువంటి నరహంతకుల్ని స్వతంత్రం వచ్చిన 75వ సంవత్సరం అమృత మహోత్సవానికి కాలంలో వాళ్ళని రిలీజ్ చేస్తే వాళ్ళకి దండలేసి ఊరేగించారు. ఇది చేయించింది ఎవరు? దీనికి బాధ్యులు కాంగ్రెస్ పార్టీ కూడా అని నేను అనుకుంటాను. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరరూప రాక్షసుల్ని ఉరికంబం ఎక్కించాల్సినటువంటి కాంగ్రెస్ ఫెయిల్ అయినందువల్లనే ఈరోజు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఇది మనం గమనించాలి. దీనికి పునాది ఎక్కడ పడ్డది? వర్గీకరణ ఉద్యమానికి అన్ని విషయాలు మర్చిపోయి వేలాది మందిని తరలిస్తూ, లక్షలాది మందిని తరలిస్తూ మాలామాదిగలు తన్నుకు చావటం, దానికి పునాది ఎక్కడ పడ్డది? దానికి పునాది కారంచేడులో పడ్డది. దానికి పునాది చుండూరులో పడ్డది. దానికి పునాది 1994 జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీలో జరిగినటువంటి బహుజన సమాజ పార్టీ యొక్క లక్షలాది మంది ప్రజల యొక్క మీటింగ్ వల్ల పడ్డది. మీ అందరూ నేను ఇచ్చినటువంటి వీడియో చూశారో లేదో నాకు తెలియదు, కానీ N9 టీవీలో నేను ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చాను. N9 టీవీలో అదేమిటంటే, వర్గీకరణకి పునాది ఈ మూడు సంఘటనలు. కారంచేడులో మాదిగలు నరికినప్పుడు నాయకత్వం వహించింది, మాదిగలతో పాటు మాల నాయకత్వం వహించారు. మీకు వాళ్ళ వివరం తెలుసు. కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, జడ్సన్ గారు. 1991లో చుండూరులో మాలలు నరికేసినప్పుడు రెడ్డోళ్ళు, అప్పుడు కూడా నాయకత్వం వహించింది వీళ్ళే. 1994లో జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీ, హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్షలాది మంది తమ సొంత, ఇప్పుడు మీరైతే ఎట్లా సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చారో అదేవిధంగా వచ్చినప్పుడు జూలై 7వ తారీఖున మొదలైంది. ఎవడు పిలిచాడు దీన్ని? జూలై 7వ తారీఖున 1994 జూలై 7వ తారీఖున. మీ అందరికీ ఆ చరిత్ర తెలిసే ఉంటుంది. మొట్టమొదట ఒక కరపత్రము తీస్తే ఆ కరపత్రములో మాలలను దూషిస్తూ మాలలే మొత్తం దుబ్బి తింటున్నారని రాస్తే ఆ కరపత్రం మాగంటి సుబ్బరామరెడ్డి చేతికి పోయింది. నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ మాగంటి సుబ్బరామరెడ్డి. అతను చెప్పిన విషయం ఏమిటంటే, ఇది ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం. నాకు చెప్పిన విషయం ఏమిటంటే, మాలల మీద మీరు కనుక పోరాటం చేసినట్టయితే, వాళ్ళ కనుక బదనాం చేసినట్టయితే మీకు డబ్బులు ఇస్తాము, లారీలు పంపిస్తాము, జనాన్ని కూడా మేమే పంపిస్తామని చెప్పిన వాడు మాగంటి సుబ్బరామరెడ్డి. ఇక్కడ నుంచి అప్పటి నుంచి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ చరిత్రను కనుక మనం మర్చిపోయినట్లయితే ఇది కేవలం రిజర్వేషన్ల పంచాయతీ అనుకుంటారు. దీని నుంచి బయటపడాలి. మాలలకు మాదిగల శత్రువా? మీరెవరైనా చెప్తారా? శత్రువుగా ఉండటానికి వీలు లేదు. అసలు మన మాలలకి ఏ కులం కూడా శత్రువు కాదు. మన ప్రధాన శత్రువు బ్రాహ్మణిజం. మన ఫిలసాఫికల్ ఎనిమీ ఈజ్ బ్రాహ్మణిజం. అవర్ ఫిజికల్ ఎనిమీ ఈజ్ హూ ఎవర్ ఈజ్ బ్రాహ్మణైజ్డ్. వాడు మాలన, మాదిగన, కమ్మన, రెడ్డ, బాపన ఎవడైనా కావచ్చు. హూ ఎవర్ ఈజ్ బ్రాహ్మణైజ్డ్ ఈజ్ అవర్ ఫిజికల్ ఎనిమీ. దీన్ని కనుక ఇక్కడ వచ్చిన మీరంతా చదువుకున్నారనుకుంటున్నాను చాలామంది. కాబట్టి ఆ బ్రాహ్మణిజాన్ని ఓడించడానికి మనము ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మనువాదానికి మరణశాసనం అంటే అదే. మనందరి మైండ్లలో బ్రాహ్మణిజం ఉంది. నోబడీ ఈజ్ ఎక్సెప్షన్ ఇన్ దిస్ కంట్రీ. మనందరి మైండ్లలో బ్రాహ్మణిజం ఉన్నది. దాన్ని ప్రతిరోజు మనం మొహం ఎట్లయితే కడుక్కొని పోతే వాసన వస్తుందో
ఆ బ్రాహ్మణిజాన్ని కడుక్కోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అంబేద్కర్ వాదులుగా. ఇండియన్ సొసైటీ ఈజ్ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఈ మాట చెప్పడానికి వామపక్ష మేధావులు కానీ, వామపక్ష వాదులు కానీ, వామపక్ష పార్టీలు కానీ సిద్ధంగా లేదు. ఇండియన్ సొసైటీ ఈజ్ అ క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ. ఇది కులాధీన వర్గ సమాజం. ఇది కేవలం వర్గ సమాజం కాదు. క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ, క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. క్యాపిటల్ 2 types. ఒకటి క్యాస్ట్ క్యాపిటల్, మనకు అది ఒక్కటే తెలుసు, కానీ క్యాస్ట్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంది ఈ దేశంలో. క్యాస్ట్ క్యాపిటల్ అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి క్యాపిటలిజం ఈ దేశంలో. కాబట్టి ఈ కులాధీన వర్గ సమాజాన్ని అర్థం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి మేధావి వర్గం మొత్తం కూడా ప్రయత్నించాలి. మేధావి డ్యూటీ ఏమిటి? ఈ దేశంలో బ్రాహ్మణిజాన్ని క్రీస్తు పూర్వం అంటే చాలామంది నాతో అబ్జెక్షన్ పెట్టారు, కామనేరానం అంటున్నారు. వాడికి ఏం అబ్జెక్షన్ నాకు అర్థం కాదు. క్రీస్తు పూర్వం అంటే వాడు చెప్పిన ప్రకారమే కామనేరాలు 1800వ శతాబ్దం నుంచి 1000వ శతాబ్దం వరకు వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణిజం ఈ దేశాన్ని ఇప్పటికి కూడా వదలలేదు. ఈ జాడ్యం వదలలేదు. ఇంతకుముందు విజయవాడలోనే కంచాయిలే గారు రాసిన పోస్ట్ హిందూ ఇండియా అనే పుస్తకం ఇనాగరేషన్ అప్పుడు ఒక మాట అన్నాను ఎగ్జిబిషన్ అప్పుడు. ఆ పుస్తకాన్ని ఇనాగరేట్ చేసేటప్పుడు స్టేజి ముందు ఒక 25-30 మంది ఉన్నారు. ఆ 25 అంటే బ్రాహ్మణిజం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నా మీకు. 25-30 మంది ఉన్నప్పుడు నేను ఒక మాట అన్నాను. ఋగ్వేదములో 10వ మండలములో 90వ శ్లోకములో బ్రహ్మ నోటు నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అని చెప్పి. అది ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో శ్లోకం. కానీ అదే ఋగ్వేదంలో ఆ పిలకోళ్ళంతా ఏమి రాసుకున్నారంటే, మేము సురాపానము సేవించి పిచ్చి పిచ్చిగా వాగిన మాటలే మేము ఇందులో పెట్టామని రాసుకున్నారు. దీని విషయం ఎవడు చెప్పడు. అప్పుడు ఆ సమయంలో నేనేమన్నానంటే, దాన్ని తొలగించండి, ఆ శ్లోకాన్ని తొలగించండి, లేదంటే ఋగ్వేదాన్ని తగలబెడతాము అన్నాను. అయ్యలయ్య గారు మీరు సాక్ష్యమే కదా, తగలబెడతామన్నాం. భగవద్గీతలో ఉన్నటువంటి చాతుర్వర్ణం మయా సృష్టం అనే శ్లోకాన్ని తొలగించండి, లేకుంటే దాన్ని కూడా తగలబెడతాము అన్నాను. 25 మంది 30 మంది ఉన్నటువంటి సభకు ఒక 2000 మంది వచ్చి కూర్చున్నారు. అంతకుముందే వీళ్ళు రాకముందే ఇంకొక మాట కూడా అన్నాను, మీరు అవి తొలగించకపోతే మా ఇంటర్ప్రిటేషన్ ఈ విధంగా ప్రచారం చేస్తామన్నాం. ఏమనంటే, బ్రహ్మ నోటి నుండి మోసగాళ్ళు పుట్టారు, సోమరిపోతులు పుట్టారు. ఋగ్వేదంలో కానీ ఏ వేదాల్లో కూడా, బ్రాహ్మణాల్లో, అరణ్యకాల్లో, ఉపనిషత్తుల్లో, రామాయణ భారతాలు ఎక్కడ కూడా విత్తనం గురించి మాట్లాడాడు. విత్తనం గురించి తెలిసింది ఎవడికి ఈ దేశంలో? నీ ఎప్పుడు పంట వేయాలని తెలిసింది ఎవడికి? ఆ పిల్లకోళ్ళగా కాదు. అప్పుడు ఇంకొక మాట చెప్పాను, బ్రహ్మ నోటి నుండి బ్రాహ్మణులు పుట్టారని ప్రచారం చేస్తాము, భుజాల నుంచి రౌడీలు పుట్టారని ప్రచారం చేస్తాము, తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు. అయ్యలే గారు ఒక పుస్తకం రాస్తే, కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్స్ అంటే వాడెవడు మానవ సామాజిక స్మగ్లర్స్ ఇంకొకటి మాట్లాడాడు. అయ్యలయ్య గారు అన్నప్పుడు రియాక్ట్ అయినటువంటి కె నాగేశ్వరరావు అనే ప్రొఫెసర్ అని ఒకడు ఉన్నాడు మా తెలంగాణ. ఇద్దరున్నారు వ్యక్తులు ఇక్కడ తెలంగాణలో, ఒకడు ఆంధ్రాలో ఒకడు కె నాగేశ్వరరావు, ఇంకొకడు జయప్రకాష్ నారాయణ. వీళ్ళిద్దరు మేధావులుగా పోజు కొడుతుంటారు, అవునా కదా? వీళ్ళిద్దరూ కూడా బీజేపీ వైపు అడుగులేస్తున్నారు. తొడల నుంచి
దోపిడిదారులు పుట్టారు, పాదాల నుంచి శాస్త్రవేత్తలు పుట్టారు అని చెప్పాను. ఇది వాస్తవం. ఎవరికన్నా గడ్డం గీయటం వచ్చా వాడికి? ఈ ముగ్గురికి పై ముగ్గురికి ఎవరికన్నా పంట పండించడం వచ్చా? తెలియదు. కాబట్టి ఇది పరిస్థితి. మనువాదాన్ని వ్యతిరేకించడం అంటే ఈ బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించడం. మొన్ననే ప్రజారచయితల వేదికలో 1 గంట నేను మాట్లాడాల్సి వచ్చింది. అంటే హిందూయిజం తాత్వికత అనేటువంటి సబ్జెక్టు మీద నేనన్నా ఇది హిందూయిజం కాదు. అసలు ఈ వేదాలు కానీ అరణ్యకాలు ఈ పుస్తకాలు ఈ 3rd క్లాస్ బుక్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా మీకు హిందూ అనే పదం దొరకదు. మరి ఎప్పుడు వచ్చింది ఇది? ఆల్బెరూని 11వ శతాబ్దంలో సింధు నదికి ఆవల ఉన్న ప్రజల గురించి హిందూస్ అని మాట్లాడాడు. అతను పర్షియన్. వాళ్ళకి ఎస్ అనేటువంటి పదం పలకదు, సింధు నది అని పలకటం పలకదు. సింధు అనేది హెచ్ అని పలుకుతారు. మనకి ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. బెంగాల్ వాళ్ళకి వి పలకదు, బి పలుకుద్ది, వీకి బదులు. కాబట్టి ఆ హిందూ అనే పదము మీరు మనసులో నుంచి తీసేయండి. వీఆర్ నాట్ యాక్చువల్గా మనం సింధు నది ప్రజలం, సింధు నాగరికత ప్రజలం. మనం హిందువులో నేను హిందువు అని బొట్టు పెట్టుకున్నవాడంతా ప్రతివాడు హిందూ అనేటువంటి గంగాజల బిందువు అని చెప్పేసి వాడు కారుకోతలు కూర్చున్నారు, దాన్ని ప్రక్కన పెట్టేసి. కాబట్టి మిత్రులారా, మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ వాల్యూమ్స్ చదవాలి. కనీసం మీ పిల్లలతోటి. నేను మర్చిపోయాను, వాస్తవంగా మన మీటింగ్ని రాజ్యాంగ పీఠిక చదివి మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్షుడు గారు. ఎక్కడైనా సరే రాజ్యాంగ పీఠికని చదివి మొదలుపెట్టండి మీటింగ్ని. తర్వాత మనుస్మృతిని తగలబెట్టి మొదలుపెట్టండి. మనుస్మృతిని తగలబెట్టాలి. రాజ్యాంగ పీఠికను చదివిన తర్వాతనే మనం మీటింగ్ మొదలుపెట్టాలి. ఇది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అదే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు సమాజం అంతా కూడా అన్రెస్ట్లో ఉంది. ఏది? ఉమ్మడి తెలుగు ప్రజా సమూహం మొత్తం కూడా అన్రెస్ట్లో ఉంది. వీళ్ళకి ఇంకా ఏదీ సమస్య లేనట్టు ఈ వర్గీకరణ మీదనే ప్రతివాడు మాట్లాడుతున్నాడు. వర్గీకరణ గురించి మాట్లాడండి. దాన్ని సైంటిఫిక్గా ఎంపెరికల్ డేటా తీసుకొని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు సమాజం ఇంకొక 10 సంవత్సరాలు పోతే ఈ రాజ్యాంగం అమలులో ఉండదు. ఎప్పటికీ రాజ్యాంగాన్ని తూట్లు పడటం మొదలుపెట్టారు. మీ పిల్లల పరిస్థితి ఏమిటి? రాజ్యాంగం ఇచ్చినటువంటి కొద్దో కొంచెం హక్కులను ఉపయోగించుకొని మేము అడుక్కు తిని చదువుకున్నాం. మన జనరేషన్ ఐలయ్య ప్రొఫెసర్ అయ్యాడు, నేను డాక్టర్ని అయ్యాను, ఇంకొకళ్ళు సునీల్ కుమార్ IPS అయ్యారు, చాలామంది ఈ విధంగా వచ్చారు. కానీ రాబోయే కాలం చాలా ప్రమాదంగా ఉన్నది. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. ఈ దేశం ప్రమాదంలోకి నెట్టబడుతుంది. పుష్యశృంగం మిత్రుడు క్రీస్తు పూర్వం 185వ సంవత్సరంలో బృహద్రథుని తల నరికేసి ఎట్లయితే రాజ్యానికి వచ్చాడు, అధికారం చలాయిస్తున్నాయి. మీ ఇళ్ళ కనుక నేను ఒక విషయం చెప్తా. 1880లో అంబేద్కర్ రాస్తారు ఒక వాల్యూమ్లో. ఏమనంటే అక్కడ పరయ గ్రామం ఒకటి ఉంది తంజావూరు జిల్లాలో. ఆ గ్రామం నుండి బ్రాహ్మణులు కనుక దారిలో పోతే, ఆ ఊరు నుంచి పోతే శాపం తగులుద్దని చెప్పేసి బ్రాహ్మణులు చంపేవాళ్ళు, తన్నేవాళ్ళు. మీ ఇళ్ళకి పెళ్ళిళ్ళకి బ్రాహ్మణులు వస్తున్నారా? పూజారులు వస్తున్నారా? నిజంగా చెప్పండి. వస్తున్నారు కదా? మరి రానిస్తారా? కానీ కింద వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు. బాయ్కాట్ చేయండి, బహిష్కరించండి. వాళ్ళు పెళ్ళిళ్ళు చేయకపోతే వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చాలా పెటాకులైనవి కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. అవునా కదా? నేను పిల్లకోడిని పిలిచి పెళ్లి చేసుకోలేదు, నా కొడుకే చేయలేదు, నా బిడ్డకే చేయలేదు. స్టేజ్ మ్యారేజ్ దండలు మార్చుకొని చేసుకున్నాం. మా సంవత్సరాలు బాగానే ఉన్నాయి. పిల్లకోడు వచ్చాడంటే పాపం తగులుద్ది, శాపం తగులుద్ది. అంబేద్కర్ శపిస్తాడు మిమ్మల్ని. అవునా కదా? నిర్ణయించుకోండి. మీరు నిజంగా
మనువాదానికి మరణశాసనం రాసేటువంటి మన పల్నాటి వీరులైతే, మహర్ సైనికుల యొక్క వారసులైతే, వాళ్ళ ఆచరణవాదులైతే పిలకోళ్ళు పిలవకండి, బాయ్కాట్ చేయండి. చేస్తారా లేదా? చేతులు ఎత్తండి, ఎంతమంది చేస్తారు? ప్రమాణంగా చెప్పండి. మీరు అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్పాలి. మీ ఇళ్లలోకి ఎక్కడి నుంచి పిలకూడదు, దేనికి రావద్దు. గోజు పెట్టే పండుగ కూడా పిలుస్తూ ఉంటారు మీరు, అవునా? వాడెందుకు రాడు? బ్రహ్మాండం కోసం డబ్బులు ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు చెప్పిన మాట ఇది, నేను చెప్పట్లేదు. పైసా లేకుండా బాపునోడు పనిచేయడు. ఐఎమ్ నాట్ ఎగెనిస్ట్ బ్రాహ్మణ్స్, ఐఎమ్ ఎగెనిస్ట్ ద బ్రాహ్మణిజం. గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫీరింగ్ దెమ్, నో ఇట్స్ నాట్ సో. నా మీద బాపునోడు కేసు కూడా పెట్టారు ఖమ్మంలో, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని. నేనేమన్నానంటే, మా తాత ముత్తాతల నుంచి మీ మీద కేసు పెడతారా? మేము మా మనోభావాలు ఎప్పటి నుంచో 3000 సంవత్సరాలు పెట్టి దెబ్బతింటున్నాయి, మీ తాతలు కూడా తవ్వి తీసుకొస్తామని చెప్పాను. సో మిత్రులారా, ఈరోజు సమాజం అన్రెస్ట్లో ఉంది. ఇది ఒక మంచి ఇండికేషను అంటే, నేను సమాజం ఎప్పుడైతే అన్రెస్ట్లో ఉంటుందో అది 2 వైపులు ప్రయాణిస్తుంది. ఒకటి డిస్ట్రక్షన్ వైపు, రెండవది కన్స్ట్రక్షన్ వైపు. ఈరోజు మాల సమాజం మిగతా మాదిగల్ని, మిగతా అన్ని కులాలను కూడా కలుపుకొని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలను కలుపుకొని, కొద్దిగా డెమోక్రటిక్గా ఉన్న వాళ్ళతోటి కూడా కలుపుకొని మనం ముందుకు అడుగేయాల్సిన అవసరం ఉంది. వివరాల్లోకి వెళ్ళిపోతారు. రిజర్వేషన్ కేటగరైజేషన్ చేయాలా, ఏ విధంగా చేయాలి, అన్ని విషయాలు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇందులో. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. నేను ఒక సోషల్ అండర్స్టాండింగ్ తోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, సమాజం అన్రెస్ట్లో ఉంది, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాము. పెరీ ఆండర్సన్ అని ఇండియన్ ఐడియాలజీలో ఒక మాట అంటాడు, భారత ప్రజాస్వామ్యం మొదటి నుంచి కూడా కులం అనేటువంటి బంగారు పంజరంలో బంధింపబడి చాలా హాయిగా ఉంది అంటున్నాడు. ప్రజాస్వామ్యం ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఎవడన్నా నోరు చేసి మాట్లాడితే కేసులు పెడుతుంటారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? కాదు కదా. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి భ్రమపడుతున్నాం. మిత్రులారా, ఈరోజు మనం ఒక సామాజిక మార్పు కొరకు మన ప్రణాళిక సిద్ధం కావాలి. సాయంత్రం 7 గంటల తర్వాత, 7 గంటల లోపల ఒక ప్రణాళిక సిద్ధం చేయండి. నాకు ఆంధ్ర మాలల మీద, ఆంధ్ర మాదిగల మీద ఒక గౌరవం ఉన్నది. ఎందుకంటే మా తెలంగాణ వాళ్ళకన్నా చాలా ముందుకు చదువుకున్నారు. అది 2 కారణాల వల్ల. క్రిస్టియన్ బోర్డింగ్ స్కూళ్ళ వల్ల, రెండవది అంబేద్కర్కు వ్యతిరేకంగా గాంధీ మొదలుపెట్టినట్టు హరిజనోద్ధరణ వల్ల హరిజన హాస్టల్స్ వచ్చినాయి ఇక్కడ. అందువని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలా మాదిగలు ముందుకొచ్చి ఉద్యోగాలు సంపాదించారు 1970 తర్వాత. తెలంగాణ విషయం తీసుకుంటే, తెలంగాణ మాదిగల యొక్క పరిస్థితి ఏమాత్రం తేడా లేదని చెప్పేసి సోషల్ స్టడీస్, ఎకనామిక్ స్టడీస్ చూపిస్తాయి. తెలంగాణలో కేవలం ఒకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాల నుంచి ఉన్నాడు. అతను బీహార్ వాళ్ళు చంపేశారు, కాంట్రాక్టర్స్. 2 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు మాదిగ కమ్యూనిటీ నుంచి. ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, ఆస్తి పరంగా, ఆచారాల పరంగా తెలంగాణలో ఉన్న మాలా మాదిగలు ఒకే స్థాయిలో ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నటువంటి మాలా మాదిగలు కొంచెం సమాన స్థాయికి వచ్చారు. మరి మిగతా 57 కులాలు అంటున్నారు. 57 కులాలు ఉన్నాయో 36 కులాలు నాకు తెలియదు. కానీ మిగతా 57 కులాల పరిస్థితి ఏమిటి? అందుకని నేను 2005లో ఒక ఆర్టికల్ రాశాను. 4 ముక్కలు కాదు, 11 ముక్కలు కావాలని ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాశాను. ఇప్పటి వరకు బడిమెట్ లెక్కన వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పాను. వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ అలాట్ చేసి, వాళ్ళకి స్కూల్స్ పెట్టి, ప్రత్యేకమైన స్కూల్స్ పెట్టి, ప్రత్యేకమైన కాలేజీలు పెట్టి, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళని ఎంప్లాయ్మెంట్లోకి తీసుకోవాలని చెప్పాను. దాని అర్థం నేను వర్గీకరణకు వ్యతిరేకమని కాదు. ఇక్కడ కొంతమందికి వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఐ డోంట్ మైండ్. నేను 2005లోనే ఆర్టికల్ రాశాను. ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజు రాశాను. దానికి అనేక పారామీటర్స్, సోషల్ పారామీటర్స్ తీసుకోవాలి, ఎకనామిక్ పారామీటర్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ పారామీటర్ తీసుకోవాలి. వాడు విలేజ్లో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్నాడా, లేకుంటే పట్టణ స్థాయిలో చదువుకున్నాడా, అమ్మాయా అబ్బాయా, వికలాంగుడా కాదా, తల్లిదండ్రులు చదువుకున్నారా లేదా, తల్లిదండ్రులు ఎంప్లాయీసా కాదా, ఈ పద్ధతిలో విభజించేసి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి రాశాను. ఉషా మెహ్రా కమిటీకి ఇచ్చాము, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము. అప్పుడు
కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఏంటంటే రిజర్వేషన్స్లో అశాస్త్రీయతే ఉన్నది, అమలైనది అశాస్త్రీయతే ఉన్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పేసి వర్గీకరణ కావాలని చెప్పేసి పోరాడుతున్నాయి. కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చమార్స్ ఏం చేస్తున్నారు? అసలు మాకు వర్గీకరణే వద్దంటున్నారు వాళ్ళు. బీజేపీ నోట్లో ఎలక్కాయబడ్డది, కానీ వాళ్ళది బీజేపీ వాళ్ళు అంత తేలిగ్గా వదలరు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా ఏమిటంటే ఈరోజు సౌత్ ఇండియాని ఆక్రమించాలి. సౌత్ ఇండియాని, ఇది రాజకీయపరమైనటువంటి కుట్ర. ఇది కేవలం వర్గీకరణ విషయం కాదు. మాదిగలు బాగుపడ్డా, మాలలు బాగుపడ్డా వాడికి ఇష్టం లేదు. అసలు వర్గీకరణ జరిగినందువల్ల అసలు మాలలు మాదిగలు చదవాలని కూడా వాళ్ళు కోరుకోవట్లేదు. ఇప్పటికే 50 సంవత్సరాల రిజర్వేషన్స్ మన ప్రశ్నించేటట్టు తయారు చేసిన అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్. కాబట్టి వీళ్ళ రిజర్వేషన్ ఎట్లా తీసేయాలనే ప్లాన్లోనే ఉన్నారు. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. వాడి యొక్క ప్లాన్ పొలిటికల్ ప్లాన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బీజేపీ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి సౌత్ ఇండియాకి గేట్వే అయినటువంటి తెలంగాణను ఆక్రమించడానికి ప్లాన్ జరుగుతుంది. దాని ప్లానే ఇది. I used to say the South Indian MLAs, MPs and ministers all are happy slaves to North Indian bosses. వాళ్ళ యొక్క బానిసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న రాజకీయ నాయకులే మనకున్నారు. మనకు ఒక వీసీకి తప్ప తమిళనాడులో డిఎంకి తప్ప. కాబట్టి సౌత్ ఇండియాని ఆక్రమించడానికి మనం గనక వాళ్ళకి పర్మిషన్ ఇస్తే, మనం గనక నిద్రపోతే, ఒక 10 సంవత్సరాల్లో నార్త్ ఇండియా మొత్తాన్ని సౌత్ ఇండియాని లూట్ చేసి పడేస్తుంది, ఉద్యోగాలతో సహా. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం చెప్పాలనుకున్నాను. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బాపనోళ్ళు మెజారిటీ ఆర్య బ్రాహ్మణ్స్ కాదు. భూత వైద్యులకి జంజాలేసినటువంటి బాపత వీళ్ళు. ఇది నా అనాలిసిస్లో. సౌత్ ఇండియాలో ఉన్న వైశ్యులు కూడా ఆర్య వైశ్యులు కాదు. ఆర్య వైశ్యులు అంటే మార్వాడీలే. గుజరాత్, రాజస్థాన్, బాంబేలో ఉన్నట్టు మార్వాడీలే. కానీ ఈరోజు వైశ్యుల దగ్గర ఉన్నటువంటి వ్యాపారం మొత్తం కూడా గంగలో కలిసేటట్టుంది. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలను కూడా గ్రామాలకు తీసుకొచ్చేసి అమ్ముతున్నారు. వీళ్ళంతా కూడా మార్వాడి. సౌత్ ఇండియాలో ఒక్క బాపనోడు కూడా మీకు ఇది పెట్టలేదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు, ఒక టీవీఎస్ తప్ప. సౌత్ ఇండియాలో ఉన్న గ్రంథి మాధవరావు తప్ప, జిఎంఆర్ తప్ప ఒక్క వైశ్యుడు కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న బాపనోళ్ళు కూడా మనకు శత్రువులు కాదు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇక్కడున్న వైశ్యులు కూడా మన శత్రువులు కాదు. ఫర్ దట్ మ్యాటర్ మాలలకి ఏ కులమో శత్రువు కాదు. పల్నాటి యుద్ధం 1818లో జనవరి 1న జరిగినటువంటి కోరేగాం యుద్ధం, వీళ్ళ ఆచరణలో మనము సిద్ధం కావాలి. దీనికి మనం ఏం చేయాలనే విషయం ఆలోచించండి. దానికి ఏం చేయాలి అంటే ఈ అన్రెస్ట్ నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠం ఏంటంటే, మనం ఈరోజు ఉనికి కొరకు కోరుకుంటాం. వీ నీడ్ ఒక కొత్త అనుభవాల కొరకు మనం కోరుకుంటాం. మానవ సమాజం ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా 1927లో ఎడ్వర్డ్ రాసినటువంటి పుస్తకం ప్రకారం మానవులు సహజంగా కోరుకునేది, వాళ్ళు కొత్త అనుభవాలు కోరుకుంటారు. మొట్టమొదటి కొత్త అనుభవాలతో పాటు వాళ్ళు కోరుకునేది సెక్యూరిటీ కావాలని కోరుకుంటారు. ఈరోజు మానవులంతా ఎందుకు మేలుకున్నారు? 30 సంవత్సరాలు నిద్రపోయిన వాళ్ళు సెక్యూరిటీ దెబ్బతినబోతుందని కోరుకుంటున్నారు. లేకుంటే సునీల్ కుమార్ గారు కాదు, ఇంకెవరు పిలిచినా కూడా రాకపోదు మీరంతా కూడా. ఈ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఎవరి దగ్గర నుండి? మాదిగల ప్రమాదం నుంచి కాదు. సెక్యూరిటీ మనువాదుల నుంచి వచ్చే ప్రమాదం నుంచి మనం సెక్యూరిటీ కోరుకుంటున్నాం. ఇది ఒక ఇండికేషన్. ఆఫ్టర్ ఆల్ 5% బాగుపడ్డారు దేశవ్యాప్తంగా చూసుకుంటే. ఈ రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్ళు 5% మాలలైనా మాదిగలైనా. 95% గ్రామాల్లో ఇంకా గోజు పెట్టుకొని తిరుగుతున్నారు.
రేపు రాబోయే కాలంలో కనీసం అడుక్కున్నా కూడా తిండి దొరకదు. ఇవంతా కార్పొరేట్ వ్యవసాయం అయితే మన మహానుభావులు ఇది ఈ పాలకులు ఉన్నారు కదా, హ్యాపీ స్లేవ్స్ టు మార్వాడీస్. కాబట్టి ఈ సెక్యూరిటీ గురించి మనం వచ్చేటువంటి భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడవది ఏమిటంటే రికగ్నిషన్ కూడా కోరుతున్నారు, గుర్తింపు. ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రేపు గ్రామాలకు పోయిన తర్వాత మేము పలానా మీటింగ్కి వెళ్ళాము, నువ్వు రాలేదు అంటే అదేమిటి? గుర్తింపే కదా. ఆ గుర్తింపు కోరుకుంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే మాకు సమానత్వం కావాలి, రెసిప్రొకేషన్ కావాలి. మనం ఎవరికైనా దండం పెట్టామనుకోండి, నమస్కారం అన్నామనుకోండి, నమస్కారం అంటే ప్రతి వాడు కనుక నమస్కారం పెట్టకపోతే వీడికి ఎంత పొగరా అనుకుంటాం. మనం ఏం కోరుకుంటున్నాము? రెసిప్రొకేషన్ కోరుకుంటున్నాం. ఈ 4 అంశాలు ప్రపంచంలో ఉన్న మానవుల మొత్తాన్ని కూడా అభివృద్ధి పదవులకు నడిపిస్తాయి. డెమోక్రటిక్గా ఉన్న వాళ్ళు, ఈ దోపిడీ కులాల్లో ఉన్నప్పుడు కొంతమంది డెమోక్రాట్స్ ఉన్నారు. నేను అగ్రకులాలనే మాట వాడను. అగ్రకులం అంటే మనం గౌరవిస్తున్నట్టు, మనం లోపల కిందికి అన్నట్టు. పై కులాలు అనకూడదు, దోపిడీ కులాలు అని చెప్పాలి. ఈ దోపిడీ కులాల్లో కూడా కొంతమంది డెమోక్రట్స్ ఉంటారన్న విషయం ఈ నాగేశ్వరరావు లేకుంటే జయప్రకాష్ నారాయణ కాదు. వీళ్ళ గురించి మనం ఆలోచించాం, వాళ్ళతో కూడా తగాద పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఎజెండాను మనం తయారు చేసుకునేటప్పుడు మిత్రులారా, సమాజానికి నాయకత్వం వహించాల్సింది బ్రాహ్మణిజాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, సెంచరీస్ టుగెదర్, శతాబ్దాలుగా ఆర్య బ్రాహ్మణత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ శూద్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా కలుపుకొని మనం మన పోరాటాన్ని కొనసాగించాలి. బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మొట్టమొదట దళితులే. మొట్టమొదట బ్రాహ్మణిజాన్ని ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తుంది దళితులే. కారణం ఏంటంటే వీళ్ళని ఇప్పటికీ హింసిస్తుంది ఆర్య బ్రాహ్మణిజం. ఆర్యుల దండయాత్ర నుంచి ఇప్పటి వరకు కూడా ఊరు బయట కట్టి పడేసి, అందుకని కులం ఎట్లా ఏర్పడ్డది అనే దానికి నేను ఒక 2 ఆర్టికల్స్ రాశాను 2010-14 సంవత్సరాల క్రితం. కులం ఎట్లా ఏర్పడ్డది? కమ్యూనిస్టులు ఏం చెప్తారు, లేదంటే మామూలుగా ఏం చెప్తారు, పిల్లలకు పాఠాలు ఏం చెప్తారు? వృత్తుల ద్వారా కులాలు ఏర్పడ్డాయి అని చెప్తారా లేదా? అవునా? మరి వృత్తుల ద్వారానే కులాలు ఏర్పడ్డాయా? మరి కులాలు ఎట్లా ఏర్పడ్డాయి ఈ దేశంలో? ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాలో 143 కోట్ల జనాభాలోనే కులాలు ఎందుకున్నాయి? మిగతా 660 కోట్ల జనాభాలో కులాలు ఎందుకు లేవు? వృత్తుల ద్వారానే కులాలు ఏర్పడ్డట్లయితే. ఈ దేశం యొక్క వాస్తవ పరిస్థితిని స్టడీ చేయడానికి వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం. కమ్యూనిస్టులు మొత్తం కూడా యూరోపియన్ హిస్టారికల్ మెటీరియలిజాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దారు. కానీ వాస్తవంగా ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం అనేది, అది చారిత్రక భౌతికవాదం అనేది ఇండియాలో సపరేట్గా ఉన్నది. దీని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మేధావర్గం కూడా. కాబట్టి మిత్రులారా, ఇక నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రెస్ట్లెస్నెస్ నుంచి, ఈ అశాంతి నుంచి ఒక శాంతియుతమైనటువంటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ నడవాలి. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి. మాలలు అన్డెమోక్రటిక్ అనే ముద్ర మాత్రం వేసుకోకండి. వీఆర్ నాట్ అన్డెమోక్రటిక్. వీ షాల్ రెస్పెక్ట్ ద డెమోక్రటిక్ డిమాండ్ ఆఫ్ ఎవ్రీ కాస్ట్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ గాట్ ఎ రైట్ టు ఎంజాయ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశం అన్ని దేశాల్లో కన్నా చాలా రిచ్ కంట్రీ ఇది. మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మొదటి నుంచి కూడా మనం ఆర్య బ్రాహ్మణులతో తగాదపడ్డాం, ఆర్య వైశ్యులతో, ఆర్య క్షత్రులతో తగాదపడ్డాం. ఇప్పుడు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిన మహా సైనికుల యొక్క వారసత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాటి యుద్ధ వీరుల యొక్క, మాల కన్నమదాసు యొక్క చరిత్రను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫాలోవర్స్గా ఉంటారని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సునీల్ గారికి, అదేవిధంగా కిషోర్ గారికి, మీ అందరికీ నేను చెప్పినటువంటి విషయాలు
మీరంతా ఓపికగా విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ ఒక్క విషయం మర్చిపోయాను, ఆ విషయం చెప్పాలి. 1990లో సీక్రెట్స్ ఆర్ఎస్ఎస్ సీక్రెట్ సర్క్యులర్ నంబర్ 411 1990 ఈ సర్క్యులర్ చూడండి. దీంట్లో ఫస్ట్ పాయింట్ వీడు కలెక్ట్ అమ్యునిషన్ ఫర్ ద ఫ్యూచర్ యూజ్ అగెనిస్ట్ దళిత్స్ అన్నాడు. మన మీద యుద్ధం చేయడానికి, మన చంపడానికి వాడు ఆయుధాలు సమకూర్చుకోమని చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా దళితులకు మొత్తానికి కూడా ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళ డాక్టర్స్కి ఉద్బోధిస్తున్నాడు. వీళ్ళ అమ్మాయిలు మొత్తం రేప్ చేయండి, లవ్ అని చెప్పేసి తీసుకురండి అని చెప్పేసి, లవ్ చేస్తామని చెప్పేసి. కాబట్టి మిత్రులారా, ఇంత సీక్రెట్ పాయిజనస్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఇదందరూ కూడా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయండి. అదేవిధంగా డోంట్ గెట్ ద బ్రాండ్ దట్ యు ఆర్ యాంటీ డెమోక్రటిక్. వీఆర్ మోస్ట్ డెమోక్రటిక్ దాన్ ఎనీబడి ఎల్స్. లెట్ us బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. గర్వపడదాం. మాదిగ సోదరులు మన శత్రువులు మాదిగలు కాదు, గుర్తుపెట్టుకోండి. మాదిగల నుంచి పోయినటువంటి మనువాదులకు పాదసేవ చేస్తున్న వాడే మన శత్రువు తప్ప మాదిగ సమాజం కాదు. అడుగు తినడానికి ఆరాట పడకండి, అధికారం వైపు అడుగులేయటానికి సిద్ధంగా అండి. జై భీమ్, జై భారత్.